ప్రార్థన అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే మన కొరకు మనమే చేయాలి. మన కొరకు మనం చేశారే ఈ మైక్ సెట్ పెట్టి, మన కొరకు మనం చేసే ప్రార్థనలో మొట్టమొదటిగా నాకు కావాల్సినవి అన్నీ ఇవ్వండి అని ప్రార్థన చేయకుండా నేను శోధనలో పడకుండా ఉండాలని ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం భక్తి చేస్తుందే భక్తి చేస్తుందే రాకడకు నిత్యత్వం కొరకు కనుక ప్రతిరోజు నేను రాకళ్ళు ఎత్తబడాలని ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత మిగతాయి. ఈ రోజున మీరు చేసే ప్రార్థనలు తప్పని నేను అంటం లేదు, కానీ ప్రార్థన ఒక పద్ధతి ప్రకారం చేస్తే మంచిది. అప్పుడు అది దేవుని దృష్టికి అంగీకరించబడుతుంది. మన ప్రార్థనలు అంగీకరించబడకపోతే ఏం ప్రయోజనం? చేసామన్న తృప్తి అప్పనించి కదా. అందుకని ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్ళు CV అనేది తయారు చేసే పద్ధతి కూడా నీకు ఎన్ని క్వాలిఫికేషన్లు ఉన్న ముఖ్యం కాదు, పద్ధతి ప్రకారం చేస్తేనే వాళ్ళు మన దాన్ని చూస్తారు. అసలు ఉద్యోగం ఇచ్చే తర్వాత ముచ్చట, ముందు మంచి తయారు చేసుకురప్ప అంటారు. ప్రార్థన దేవుని సన్నిధిలో చేరాలి. ఆ ప్రార్థన మళ్ళా జవాబు తెచ్చేదిగా ఉండాలి. ఈ రోజున మరొక ప్రార్థన అంశాన్ని ధ్యానం చేద్దాం. అసలు ప్రార్థన ఎప్పుడు చేయాలన్నది మీకు ఐడియా ఉందా? ప్రార్థన ఎప్పుడు చేయాలి? 55వ కీర్తన, అది చదివిన తర్వాత ముందుకెళ్దాం. 55వ కీర్తన 17వ వచనం చదువుదాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. చాలు. ఎప్పుడమ్మా? సాయంకాలం, ఉదయం. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం అంటానికి ఎవరి లైఫ్లో వారికి ఎక్కడ ప్రారంభించాలో తెలుసుకోవాలి. ఆయనకు మచ్చలేని మనిషి మచ్చబడ్డది సాయంకాలం. అందుకని సాయంకాలం ఫస్ట్ పెట్టాడు. ఎవరి సంగతి వాళ్ళకే తెలుస్తుంది కనుక సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం మూడిట్లో ఏమేం చేయాలనేది ఇంకా ముందు మనం నేర్చుకుందాం. అసలు ఎప్పుడు పడితే మొదలుపెట్టే ప్రార్థనే కదని ఏది పడుతుంది చేయకు. ఉదయం ఏం ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలా, సాయంత్రం ఏం చేయాలనేది దానికి కూడా ఒక పద్ధతి ఉంది బైబిల్ ప్రకారం. ఆ పద్ధతిని మనం ధ్యానం చేద్దాం. మెట్టుకు కనీసం 3 పూటలైనా ప్రార్థన చెయ్యాలి. చిన్నదా పెద్దదా అనేది సెకండరీ, ముందైతే ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన కోసం మనం చేసే ప్రార్థనల గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 1, నిన్నటి దినాన శోధనలో పడకుండా. తర్వాత మనకి దేవుని రాజ్యమే ముఖ్యం, నిత్యత్వమే ముఖ్యం కనుక ప్రతిరోజు నేను నీ రాకళ్ళలో ఎత్తబడాలన్న ప్రార్థన మనకు అవసరం. ఈ రోజున మరొక అంశాన్ని ధ్యానం చేద్దాం. 51వ కీర్తన 1వ వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. చాలా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీభించి నీ పాద సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖనంలోంచి మా అందరితో మాట్లాడి వినబుద్ధిని గ్రహించే హృదయాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. హృదయానుసారైన దావీదు చేసిన ప్రార్థన. ఎందుకంటే ఒకరు అంగీకరించబడ్డాడంటే ఆ పద్ధతి మనం చేస్తే కూడా మనం అంగీకరించబడతాం. చాలామంది సక్సెస్ అయినటువంటి వాళ్ళు పుస్తకాలు రాస్తుంటే ఆ పద్ధతిని వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారని అందరు చదువుతారు, తెలుసుకుంటారు, ఇంటర్వ్యూలు చూస్తుంటారు. ఎందుకని? వీడి చూసి నేను ఫెయిల్ అవ్వాలని ఎవరు చేయడుగా. అలాగనే మన పితరుడైన దావీదు గురించి చెప్పినాడు. దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. దావీదుని నా హృదయానుసారి అన్నాడు. మీరంతా పైన చూస్తున్న లోపల చూసి నేను మెచ్చాను అన్నాడు. ఆ దావీదు గురించి బైబిల్లో రాయబడి ఆయన చేసిన ప్రార్థన ఏమనంటే 51లో, దేవా, చూస్తున్నారంతా, దేవా నీ కృప చొప్పున నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమం. ప్రార్థన ఎట్లా చేయాలి? నన్ను కరుణించు, నన్ను క్షమించు అన్నప్పుడు ఎలా చేయాలి? నేను 40 రోజులు ప్రార్థన చేస్తున్నా, నిన్నే ₹1,00,000 ఇచ్చిన, అన్నదానం చేసిన, పాస్టర్ గారికి బట్టలు పెట్టినా, నన్ను క్షమించమని చెయ్యొద్దు. ఇవన్నీ మన నీతి క్రియలని మురిగుడ్డలే. నన్ను క్షమించమని అన్నప్పుడు ఏమనాలి? నీ కృప చొప్పున నన్ను ప్రతిరోజు అడగాల.
మళ్ళా చెప్తున్నా, మనకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని. తెలిసి కొన్ని వస్తాయి, తెలియక. తెలిసినవి తెలియనివి ఏదైనా తప్పులే కనుక ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏమని? పొద్దున ఏదో పని చేసినా కానీ రాత్రి ఉపవాసం చేశానుగా మరి నన్ను వదలవా అనొద్దు. రూల్స్ పెట్టొద్దు ఆయన దగ్గర. కంపారిజన్ చేయలేం. ఈరోజే ఫస్ట్ ఆదివారం భోజనాలు నాయే కానీ ఒక ఏదో పని చేస్తా అంటావు అనుకో, ఏందా లెక్క? దేనికి పోలిక లేదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమనాలి? నీ కృప చొప్పున నన్ను కరుణి. ఏం చేస్తున్నావు అనే తర్వాత ఇక కింద ఉంది ప్రార్థన మొదలుపెట్టి, దేవా నన్ను కరుణించమన్నప్పుడు మా అమ్మను బట్టి, మా నాన్న బట్టి, నా క్రియలను బట్టి, నేను చర్చిలో చేసిన పరిచర్యను బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి అన్నది కృపకు మించింది ఇంకోటి లేదు. ఆ కృపను బట్టే, ఎందుకంటే కృపను బట్టే కరుణించమని ప్రార్థన. రెండవది, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను. ఏం రీజన్ అండి? వాత్సల్య బాహుల్యం. మనది ఇందులో ఏమైనా ఉందా? నిన్ను క్షమించడానికి కృప, అతిక్రమాలు తుడిచివేయడానికి వాత్సల్య బాహుల్యం, రెండు ఆయనకు సంబంధించింది. అంటే మన క్రియలను బట్టి మనం క్షమించబడ్డం కానీ, మన క్రియలను బట్టి మన అతిక్రమాలు తుడిచివేయబడ్డం కానీ జరగదు. అందుకని ప్రభు నేనే నా చిత్తానుసారంగా అన్నాడు, మీ అతిక్రమాలు తుడిచివేశానని. నువ్వు తుడమంటే తుడిచేయడానికి, ఉండమంటే ఉండటానికి కాదు. నిన్ను చూసి ఆయన చేస్తుంటాడు. ఎంత జీవగ్రంథంలో పేరు రాయమంటే రాయడు. నువ్వు చేసే పనులు బట్టి రాస్తాడు. మళ్ళా తర్వాత చేసే ఏదో పనులు బట్టి తుడిచేస్తాడు. అంటే చాలామంది చేసే దుర్బోధ ఏంటంటే, ఒకసారి ఎంట్రీ అయిపోతే ఆడు పోదని. జీవగ్రంథంలోంచి నీ పేరును తుడిచివేద్దునని బైబిల్లో ఉంది కదా. ఆ కంత్రిగాళ్ళు వాళ్ళు పోరు పరలోకానికి, ఇంకొని పోనివ్వరు. భయభక్తులు లేకుండా దేవుని సన్నిధిలో నిష్ఠగా ఉండాలని, ప్రతిష్టతో ఉండాలని, మంచిగా యథార్థంగా పరిశుద్ధంగా ఉండాలని, లోకాశలు శరీరంలో రాకూడదని, చిన్న చిన్న పొరపాట్లు కూడా దేవుడు సహించడనని, ఎనతింటకు పరిశుద్ధత ఆయనకు అనుకూలమని ఆయన బోధించాల్సిన సంఘంలో, ఒరే బాప్తిజం తీసుకున్నాగా, పేరు అయిపోయింది, వెళ్ళిపోయా పో, కృప, గ్రేస్. ఎక్కడ గ్రేస్ అయ్యా? ఈడు మత్తయి సువార్తలో ఉండే ఎదవా, ఇంకా ప్రకటన దాకా వీడు రాలా. ఎవడు పడితే బోధిస్తే అలాగే ఉంటుంది. నీ పేరు తుడిచేస్తానడు. అందుకనే మత్తయి సువార్తలో కూడా ప్రభువు అంతం వరకు కాపాడుకుని వాడే రక్షణ. ఎప్పుడు దాకా కాపాడుకోవాలి రక్షణని? ఈ కాపాడుకునే క్రమంలో అనేక శ్రమలు మనం. ఈ కాపాడుకునేది ఏముంది? రక్షణ ఆయన ఇస్తాడు, కాపాడుకునేది మనమే. సత్యం మనకు తెలుసుకోవాలి, ఆయనే ఉచితంగా ఇస్తాడు. కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత. మిఖాయిలు వచ్చాయి, గబ్రియలు వచ్చాయి, నేను పడుకుంటా కానీ అంటే వాళ్ళు ఏం చేయరు. మనల్ని కాపాడుకోవాల్సింది మనం. భయం ఉండాలి, రక్షణ పోద్దేమోనన్న భయం. సో అతిక్రమాలని, పాపమును, దుష్కార్యములన్నిటినీ కూడా ఇలా చేయమని నీ కృప చొప్పున. రెండవదిగా, నీ వాత్సల్య చొప్పున నా అతిక్రమములను తుడిచి. అంటే మన చేసిన కార్యాలను బట్టి కానీ, మన ప్రార్థనలను బట్టి కానీ, మనం చేస్తున్న ప్రసంగాలను బట్టి కానీ ఏ పాపము పోదాం. ఇంకోటి తెలుసా? గుర్తుపెట్టుకోండి, బోధించేవాడికి కఠినమైన తీర్పు అంట. ఏమో నాకు మైకెత్తలేడు అనుకోకండి, నీకు తీర్పు తక్కువ ఉంది, సంతోషించు. నిలబడినోడి కల్లా వాతలు ఎక్కువ పడతాయి. మరి కఠినమైన తీర్పు. అలాగనే నిలబడినవాడు చెప్పి చేస్తే పరలోకంలో గొప్పవాడు అవుతాడు. నిలబడి బోధించేవాడి చెప్పి చేస్తూ ఉంటే పరలోకంలో గొప్పవాడండి. అంటే ఏమో ఎందుకు వచ్చిన దెబ్బలని ఆడ కూర్చోవడం కన్నా చెప్పి చేద్దామనిపించాలి. అప్పుడు పరలోకంలో గొప్పలం అవుతాం. మరి తర్వాత చూస్తే కృప చొప్పున, వాత్సల్య బాహుల చొప్పున నా అతిక్రమం తుడిచేయమన్నాడు. కింద లైన్లో చూస్తే నా దోషం పోవునట్లు బాగుగా, నా పాపం పోవునట్లు నన్ను. ఇక తర్వాత మాట చదువుమా. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నా అతిక్రమములు మా పిల్లలందరికీ తెలుసు. నా అతిక్రమములు మా నాన్నకు కూడా బాగా తెలుసు, మా పెద్దానికి ఇంకా బాగా తెలుసు. చెప్తా, ఎవడు అతిక్రమాలు వాడికి బాగానే. ఈడేందో జాల్చివాడు కొంచెం తేడా అని అంతవరకే అనిపిస్తుంది ఎవరికైనా. ప్రింట్అవుట్ ఎవరి దగ్గర ఉంటుంది? నీ కాడ, ఆయన కాడ, రెండింటి కాడ ఉంటుంది.
నీది నీకు మొత్తం తెలుసు. తెలియని కూడా ఎర్రర్స్ కూడా అక్కడ మొత్తం క్లియర్ అయ్యి వస్తాయి. భక్తుడు ప్రార్థన చేసినప్పుడు ఏముందట, నా అతిక్రమములు ఏమనుంది కాచిన నా అతిక్రమములు నాకు తెలిసే. ప్రార్థనలు ఏం చేయాలి, నేనేమన్నా చేసి ఉంటే. ఇప్పుడు కూడా ఈ 40 రోజుల్లో కంత్రి ప్రార్థనలు, వేషధారి ప్రార్థనలు చేయకండి. ప్రార్థన మొదలెట్టేటప్పుడు నన్ను క్షమించమని, ఈడ ఒప్పుకోలేకపోతే నన్ను క్షమించమను డీటెయిల్గా ఇంట్లో రూమ్ వేసుకుని ప్రార్థించి. ఇక్కడ డీటెయిల్ అవసరంలా, కానీ ఏమైనా తప్పు చేసి ఉంటే అనే మాట మాట్లాడేవా, మనంత యాక్టింగ్ వేషధారులు జిత్తులు మారే వాళ్ళు ఇంకోటి లేనట్టు. ప్రతి వాడికి వాడి అతిక్రమం తెలుసు. అక్కడ రాసింది, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు. ఇంకేముంది, ఎందుకు చేస్తారు అలాంటి ప్రార్థనలు? ఎవడే చేసినా మనం చేయొద్దు. నేనేమన్నా చేసుంటే అనొద్దు, చేశాము నన్ను క్షమించు ప్రభువాను. ఈడ ఓపెన్గా ఒక మామూలుగా క్షమించు నా పాపాన్ని దోషానని చెప్పు, ఇంటికి వెళ్ళి డీటెయిల్గా చెప్పు. ఇక్కడ డీటెయిల్ అవసరం లే, ఏకాంత ప్రార్థనలో వివరించి మంచిగా చెప్పి ప్రార్థన దేవుని దగ్గర చెప్పుకోండి. అక్కడ ఇప్పపోతే మనసు ఎక్కడ ఇప్పుతాం కదా. కనుక ప్రార్థన నెంబర్ 1 ఏమని మన కోసం ఏం చేయాలంటే, నీ కృప చొప్పున నన్ను కరుణించమని, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమను తుడిచివేయమని. ఎందుకు అంటే అతిక్రమం ఎప్పుడు కూడా మనది మనకే తెలిసే ఉంది. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే అంటే ఏంది పాప, వినండి. కొన్ని నేను చేసేది నాకు రైట్, నా భార్యకి రైట్, కానీ దేవునికి రాంగ్. మన ఇంటికి రైటే, మన చర్చికి రైటే, ఆయన దృష్టికి తప్పు. అందుకని మీరు స్టడీ చేస్తారో లేదు, ఇంకా మంచిగా చదవాలి. మనుషుల దృష్టి దేవుని దృష్టి అని. మనుషులు సంతోషపరచడం, దేవుని సంతోషపరచడం. మనుషుల కొరకు సేవ, దేవుని కొరకు సేవ. ఇవన్నిటిని మనం స్టడీ చేస్తామని తెలుస్తుంది. ఏమని, నీకే కేవలము విరోధంగా నేను. ఇది నీ ప్రార్థనలో ప్రస్తావించాలి. ఎందుకంటే మనం చేసిన సగం ఎవడికి తెలియదు, కానీ ఆయనకి అన్ని తెలుసు. తెలియనంత మాత్రం రైట్ అయిపోద్దా? ఆయనకు అన్ని తెలుసు కదా. కనుక ప్రార్థన అన్నప్పుడల్లా నీకే విరోధంగా నేను పాపం చేశాను, నీ దృష్టికి నేను. అంటే యథార్థంగా ప్రార్థనలు చెయ్యాలి. అంటే ఏంటి, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. రెండవదిగా, మరి ఇంత ప్రార్థన చేస్తున్నా కదా, కన్నీళ్ళు ఇడుస్తున్నా కనుక క్షమించవా అనొద్దు. నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమాన్ని తుడిచివేయమని చెప్పాలి. ఇది ఎవరి కోసం ప్రార్థన? రోజు చేయండి, 5 నిమిషాలు కూడా పట్టదు. రోజు చేయండి, 5 నిమిషాలు కూడా పట్టదు. తర్వాత మళ్ళీ అందులో ఇంకో వచనం చూడమ్మా. నా యందు శుద్ధ హృదయం కలగజేయమని అడగాలి దేవుణ్ణి. ఎంత నెంబర్ అది? 10వ వచనం. 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము. ఆ పాపాల గురించి ప్రార్థన చేశారు, కరుణించమని, క్షమించమని. రెండవదిగా, ఆ పాపం ఎలాంటిదంట, దేవునికి విరోధంగా చేసింది. అది ఈయన కళ్ళ ముందు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, ఇంకోటి కనిపించదు. దాని గురించి తీసేయమని ప్రార్థన. ఇప్పుడు చూస్తే 10వ వచనంలో ఏముందంట, నా యందు. మళ్ళా చెప్తున్నానండి, ఈయన నా హృదయానుసారిని నేను కనుగొన్నా అన్నాడు కదా. హృదయానుసారే కదా ఈయన కనుగొన్నప్పుడు. ఇప్పుడు నీకు విరోధంగా పాపం చేశానంటే, ఈరోజు హృదయానుసారైనా, ఈరోజు అంతరంగంలో నీకు శుద్ధున్నా, రేపు పోద్దేమో ఎవడికి తెలుసు. ఏది పర్మనెంట్గా ముద్రేసి లేదు. కనుక నేను మీకెవరికి తెలుసు అయ్యా, ఎస్సీ కుమార్లో ఒకటి నేను కనుగొన్నా, నా హృదయానుసారిని కనుక్కున్నా, నేను వాడి ద్వారా తన చిత్తాన్ని నెరవేరుస్తా, సింహాసనం ఇస్తా, ఇంత చెప్పినాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, నా యందు శుద్ధ హృదయం. అయ్యా, దేవుని ఎదుట మనం ప్రార్థన చేసుకోవాల్సింది, నాకు శుద్ధ హృదయం కలిగి. నేనైతే యథార్థంగా అని చెప్తా, ప్రతిరోజు నా గురించి నేను చేస్తే ఇదే చేస్తా, రోజు చేస్తున్నా. ఎందుకంటే మా తమ్ముడు ప్రసంగాల్లో కూడా పాటలు నేను రాశాడు, నన్ను మోసం చేసింది అంత నా హృదయం తప్పితే నన్ను భయంకరంగా మోసం చేసింది ఇంకోటి లేడని చెప్పి ఆడ పాటలో ఉన్న దేంట్లో రాశాడు పాటే. మనల్ని మోసపరిచేది ఎవరు? మంది మీద అయితే మనదే మనల్ని మోసం చేస్తుంది.
అది ఒప్పుకోవాలా. ఒప్పుకొని దాని గురించి ప్రార్థన చేయండి. నా యందు ప్రతిరోజు చేయబ్బా. ఏం గంటలు పడుతుంది ఆ టైము. మాకు అది కావాలి ఇది కావాలి అనుకునే దానికన్నా నా అతిక్రమాన్ని క్షమించు, నా దోషాన్ని క్షమించు, నీ కృప చొప్పును కరుణించు అని చెప్తూ, నేను నీకు విరోధంగా పాపం చేశాను, నా పాపం నా ఎదుటినే ఉంది, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తూ, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగమందు స్థిరమైన. అంటే మరి ఈరోజు చేసింది రేపు ఉండట్లా, 31st రోజు చేసినవి ఉండట్లా, జనవరి వరకు ఉండట్లే, డిసెంబర్ దాకా ఏడుంటేనే, ఆదివారం చేసింది సోమవారం దాకా. అంటే మనకేమో ఎదవలం ఇట్నే ఉంటాయి, అయితే ఏందని అనుకోవట్లే, ఉందామనే ఉంది, ఉండట్లే. ఉందామనే ఎవడి మీద కోపం ఎందుకు అనుకుంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇది వద్దు, వ్యర్థమైన వద్దు. పాపాలు వేరు, వ్యర్థమైనవి వేరు. మీ గతంలో చెప్పినాను, మీకు గుర్తుందా? పాపం వేరు, కానీ వ్యర్థమైనవి కూడా ఏమవుద్ది. నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాల్సిన 30 మార్కులతో పాస్ అవుతావు, అత్యవసరతో. నరకానికి ఏమి పోవు. ఎందుకబ్బా నీ ర్యాంక్ నువ్వే వ్యర్థమైన వాటిని పెట్టుకొని తక్కువ చేసుకుంటావు. నువ్వు ఏడో ఉండాల్సినోడి, పేపర్లో పడాల్సినోడి, టీవీలో రావాల్సినోడి, ఏ ఊర్లో పక్కింటోడి కూడా తెలుతలే 30 మార్కులతో పాస్ అయ్యేది. యాక్చువల్గా మన పొజిషన్ అది. మనమే వ్యర్థమైన దాన్ని పెట్టుకొని మన పొజిషన్ మనం తగ్గించుకుందాం. సో ఈ రోజున మన గురించి మనం ప్రార్థన చేయాలి. ఏమని? కృప చొప్పున నన్ను కరుణించమని, వాత్సల్యము చొప్పున, బాహుల్యం చొప్పున నా అతిక్రమాన్ని తుడిచివేయమని ఆయన సన్నిధిలో కరెక్ట్గా చెప్పాలి. నేను నీకు విరోధంగా, భార్యలు భర్తలకి, పిల్లలకి, విశ్వాసులు, పాస్టర్ ఎవడికి తెలియకపోయినా ఆయనకు ఒకటి తెలుసు. కనుక దేవునికి విరోధముగా నేను నీకే విరోధంగా పాపం చేశాను అన్న మాట మనం ప్రస్తావించి, నీ దృష్టికి నేను చెడుతనం చేశాను. మీరు మంచి టైం లేదనుకోకండి, చచ్చిపోయేదాకా టైం లేకపోతే ఎలాగా బైబిల్ మంచి స్టడీ చేయండి. దేవుని దృష్టి మనుషుల దృష్టి అనేది చేస్తే సగం తప్పులు మానేస్తాం మనం. ఎందుకంటే సగం మనం చేసి అన్నీ రైట్ అనిపిస్తాయి. ఎట్లా అంటే బ్లడ్ తీసుకెళ్ళి ఇది ఎర్రగా ఉందంటే ఎర్రగా ఉంటుంది, ఏడిసోడిది ఎర్రగా ఉంటుంది, ఆరోగ్యవంతుడు కూడా ఎర్రగా ఉంటుంది, పెడితే కానీ తెలుస్తాం. ఎరుపుని చూస్తే ఎట్లా, తెల్ల సొక్కాన్ని చూస్తే ఎట్లా, యూట్యూబ్లో చూస్తే ఎట్లా, డయాగ్నోస్ చేస్తే కానీ తెలవదు. అట్లా ప్రతిరోజు మనం చేసుకోవాలి. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించినప్పుడు మామూలు కనపడనివి కూడా కనపడతాయి. దానికోసం ఇష్టపడాలి కదా. ఒకడున్నాడు, ఎందుకు టెస్ట్ చేసుకుంటే ఎట్టాన్ని రిపోర్ట్ అవుతుంది, నేను చేసుకోని అంటాడు. ఊరిని అంటే వీడికి జబ్బు ఉందని తెలుసు, చేసుకున్న కాంచి మళ్ళీ రేపు లేనిపోని గోళీలు డైట్ అని. అరే దేవుని సన్నిధిలో 4 రోజులు ఉపాసన చేయబ్బా, మార్చుకోవాల్సినవి మార్చుకుంటావు, కానీ నువ్వే మార్చుకుంటావు. మార్చుకోవడం ఇష్టం లేక రావట్లేదు కదా. రమ్మక్కో ఊకే వెళ్ళేవు, మారిపోతావు. రమ్మక్క అంటే ఎవర్రా? మీ అమ్మమ్మే. బంధువులందరూ సరే రమ్మక్క నల్లగొండ వెళ్తే మారిపోతుంది, జాగ్రత్త. మారకూడదు. మారితే సంతోషం కాదు, మారనే. ఎందుకంటే ఆ రమ్మక్క మారితే ఆమె కూడా మారాలి, మళ్ళీ ఏదో ప్రాబ్లం ఆమెకి కదా. వీడు మారితే ఇంకోటి లైన్లో అందరూ మారాల్సి వస్తుంది. భయం, నువ్వు మారొద్దు, ఇంకోని మారనివ్వద్దు. కనుక మనలో మనకి తెలుసు, సన్నిధికి వస్తూ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, నేను నమ్మిన సిద్ధాంతం నేను మీరు రోజు చదివి ప్రార్థన చేస్తూ ఉంటే సగం ఆటోమేటిక్గానే పోతాయి. ఎందుకంటే వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. సగం పోతూనే ఉంటుంది. నీళ్ళ కింద ఉన్నటువంటి రాళ్ళని నున్నగా చేయాల్సిన అవసరం అయ్యే అవుతాయి. వాటికి మళ్ళీ మిషన్ తెచ్చి తిప్పాలనా? మిషన్ కంటే ఎక్కువ నున్నగా అవుద్ది. ఎందుకండి అది రోజు అది రాపిడికి. మనం కూడా అంతే, సన్నిధిలో ఉంటా ఉంటే మంచిగా అయిపోతున్నాడు ఆటోమేటిక్గా. హల్లెలూయా. రక్షణ ఆనందము నాయళ్ళ నా అంతరంగమందు శుద్ధ హృదయం కలిగజేయి, స్థిరమైన మనస్సు పుట్టించమని, నూతనముగా నీ సన్నిధిలోంచి నన్ను. అయ్యా రాజుగారి గురించి మీకు చెప్తాను. మీకు సమూయేలు గ్రంథంలో కూడా రాస్తుంది. సింహాసనం ఇస్తాను నెక్స్ట్ సమూయేలు కంటే ఆయన ఏమన్నాడు? సింహాసనం అన్న మాట ప్రస్తావించుకోండి, నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటే చాలు. అందుకని ఆయన హృదయాన్ని సరాడు. పోస్టింగు నేనంటా కదా, ఈ ప్రసంగం కంటే కూడా ఆయన సన్నిధిలో ఉండటం బెటర్ కదా. ప్రసంగాలు ముఖ్యం, అద్భుతాలు సూచక్రియలు ముఖ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు చాలామంది వెళ్ళలేదు పరలోకం. నీ నామాన్ని అది చేయలేదా అన్నవాడు ఎవడు పరలోకంలో
వాళ్ళ ద్వారా పరిచయలో స్వస్థపడిన వాళ్ళు, విడుదల పొందిన వాళ్ళందరూ ఉంటారు. కానీ మనమైతే ఉండవు. వాడికి అంత మాత్రం తెలుసు, యేసునందు విశ్వసించాడు, వాడు వెళ్ళిపోతాడు. నీకు అంత తెలుసు కానీ నువ్వు ఏది పాటించట్లేక పోయే అవకాశం లేదు. కనుక ఈ రోజున ప్రార్థన మన గురించే. క్షమించమని ప్రార్థన చేయాలి, అది కూడా నీ కృప చొప్పున కరుణించు, వాత్సల్య బాహుల్యం చేత అతిక్రమాల్ని తుడిచివేయమని. రెండవదిగా నా యందు శుద్ధ హృదయం కలగజేయమని. మూడవదిగా స్థిరమైన, మనలో మనం నిర్ణయాలు చేసినవి కూడా బోల్డని పోతూ ఉంటాయి. స్థిరంగా ఉండాలి. ఈ ఫస్ట్ రోజు నుంచి 31 వరకు కూడా స్థిరంగా ఉండటానికి మనం ప్రాక్టీస్ చేస్తే మిగతా సంవత్సరాల్లో కూడా మనం ఉండగలుగుతాం. ముందు ఈ 40 రోజులు నేను చెప్తున్నాను కదా, క్రీస్తు నెరగని వారికి ఎంతో ఇష్టం. సజీవుడైన వాడిని, మరణాన్ని గెలిచిన దేవుడిని అనుసరిస్తున్న మనము వారి దేవుడి గురించి వారికి అవగాహన లేని వాళ్ళు చేసి అంత నిష్ట కూడా చేయకపోతే ఎట్లా? కనుక ఈ రోజున ఒక స్థిరమైన మనసు కొరకు మనం ప్రార్థన చేద్దాం. నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా నుండి. ఎందుకని? ఒప్పింపజేయువాడు ఆయన లేకపోతే నీకు అన్నీ రైట్ నీకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోతాం. మనసును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, పాడైపోతాడు. మనకు పరిశుద్ధాత్మ ఉంటే ఏం పడితే చేస్తున్నావు రా అంటారు. ఎవడో అనక్కర్లా, మనకి లోపల నుంచి రోజు చెప్తూనే ఉంటారు. కనుక పరిశుద్ధాత్మను తీసివేయద్దు. ఉంటే వాడు రోజు మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తాడు, చెయ్యి పట్టుకొని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. రాకడకు క్రీస్తు స్వరూపం మనలోకి ఏర్పడే వరకు ఆయన దగ్గర నుండి సిద్ధపరుస్తాడు. అందుకనే ఏమున్నా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, 3 పూట్ల భోజనం ఉన్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, కారు ఉన్నా లేకపోయినా, పరిశుద్ధాత్మ మనకు ఉండాలి. ఆ సన్నిధి మనలో ఎప్పుడు సన్నిధిలో ఉండాలి. దేవుని ఆత్మ మనకి. మన ప్రేయర్ లిస్టులలో ఇవి వస్తున్నాయా? మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ఇవి ఉన్నాయా? నేను యథార్థంగా చెప్తా, ప్రతిరోజు ఫస్ట్ పాయింట్ నాకు శుద్ధ హృదయం కలిసి. రెండోదిగా ఈరోజు నేను ఏం చేసినా మహిమ అంటం రాదు అని లోపడైతే మళ్ళీ అదో పనులు మామూలే. వ్యర్థమైన వాటికి టైం పెట్టడం మామూలే. కానీ ఈ 40 days ఒక చిన్న ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, ప్రాక్టీస్ దైవ భక్తి అందులో ఏందో ఉట్టిగా వరంలాగా నీకు ఇచ్చాడు సాధనది. అయ్యో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ రోజు నుంచి మారిపోండి, ఎవడో మారాక. భక్తిని ఏం చేయాలా? సాధన చేద్దాం. మనం ప్రార్థన క్రమంగా చేద్దాం, భక్తిని ఒక పద్ధతి ప్రకారం సాధన చేద్దాం. సాధన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు శ్రేష్టమైన ప్రార్థనలు చేస్తే శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మనం తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. కనుక నెంబర్ 1 క్షమించమని ప్రార్థన చేయాలి. అది కూడా మన పనులను బట్టి కాదు, కృప చొప్పున కరుణించు, వాత్సల్యం చొప్పున అతిక్రమాల్ని తుడిచివే. రెండవదిగా శుద్ధ హృదయం కలగజేయమని అడుగుదాం. మూడవది స్థిరమైన మనసు కలగాలి. నాలుగవది రక్షణానందము మరలా పుట్టించు, పరిశుద్ధాత్మను తీసివేయద్దు. నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తీసివేయకు, నీ రక్షణానందం మరలా పుట్టించుము. లాస్ట్ తింటామా? సమ్మతి గల అంటే ఏంది? ఇప్పుడు ఇంతవరకు చెప్పింది అలా చెప్తాడులే, మన పని చేసుకు. అదేంది? తిరుగుబాటు చేసి సమ్మతి గల మనసు అంటే ఇది లేఖనంలో ఉందిగా, దీన్ని మనం అంగీకరించాలి, దీన్ని పాటించాలి అనేది సమ్మతి గల మనస్సు. మీరు మనలో ప్రాబ్లం ఏంటంటే ఎవడేం చెప్పినా ఆడు చెప్తాడు అని చేసే సచ్చా అని అనుకున్నావా? నీకు సమ్మతి గల మనసు లేదు కాబట్టి ఎవడు ఒకరోజు ఈ దీంట్లో సమ్మతి, రేపు ఇంకో దాంట్లో వ్యతిరేకత. ప్రతిరోజు కూడా సమ్మతి దేనికి? భార్యాభర్తలు చెప్పిన దానికి కదా, వాక్యం చెప్పిన దానికి సమ్మతించే మనసు కావాలి. ఆ మనసు కోసం ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. కనుక ఈ రోజున మన కోసమే ప్రార్థన, నిన్నటి కూడా మన కోసమే ప్రార్థన కదా. అవసరతలు రావట్లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. మీకోసమే ప్రార్థన చేసినప్పుడు నెంబర్ 1 ప్రార్థన, ఏ శోధనలో పడకుండా చేసుకోండి. రెండవదిగా ఎంత భక్తి చేసినా రాకాళ్ళు ఎత్తబడాలి ప్రభు అని ప్రార్థన చేయండి. ఈరోజు మన కోసమే ఏమని ప్రార్థన చేస్తాం? ప్రార్థనలో మోకరించాడు, నా దోషాన్ని క్షమించు, అతిక్రమాన్ని క్షమించు, ఎలాగ నీ కృప చొప్పున, నీ వాత్సల్య బాహుల్యం అని చెప్పి. ఎందుకంటే మన అతిక్రమం మన కళ ఎదుటే ఉంది, దేవునికి విరోధంగానే చేసాం, ఏ మనిషికి తెలవదు.
అని చెప్పి ప్రార్థన చేయాలి. రెండవదిగా నా యందు శుద్ధ హృదయం. మూడవదిగా స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, నీ సన్నిధిలో నుంచి త్రోసివేయదు. సన్నిధిలోంచి త్రోసివేయవలసినోడు ఎవడన్నా ఉన్నాడా మీకు తెలుసా? కయీను ఉన్నాడు. ఏశావు టైం కూడా అయిపోయింది. తర్వాత ప్రార్థన చేశాడా లేదా? అవి పని చేయవు సార్. అవకాశం ఉన్నప్పుడే ప్రార్థన అందరు చేస్తున్నారని గట్టిగా ఎడుతున్నారని ఆడి ప్రార్థన పైకి వెళ్తావు. టైం దాటిపోతే ఏమో మన టైం కూడా 40 రోజుల తర్వాత ఉండదేమో, బతికే ఉంటాం. ప్రార్థన మటుకు అంగీకరించబడదు. అలాంటిది ఏమంటారు, దుస్థితి మనకు రాకుండానే దేవునితో మనం సమ్మతి పడదాం. మంచి మనసు, అది వాక్యానికి ఒప్పుకునే మంచి మనసు మనకు వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. ఇవన్నీ వ్యక్తిగతమైన, మరలా చెప్తున్నా, మీకు ఈ ప్రార్థనలో ప్రతిరోజు ఈ అంశాలు ఏంది, నెంబర్ 1 శోధనలో పడవద్దు, నేను రాకళ్ళలో ఎత్తబడా అని చెప్తూ దేవుని దగ్గర నా పాపాన్ని క్షమించడం ప్రతిరోజు చేయండి. కృప చొప్పునని చెప్పండి. వాత్సల్య బాహుల్యం చేరిన తుడిచివేయమని ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు ప్రార్థన చేయాలన్న ఆశ రోజు చేస్తుంటే దేవుడు ఇస్తాడు కదా. నాకు శుద్ధ హృదయం దయచేయమని రోజు అడుగుదాం. స్థిరమైన మనసు కావాలని రోజు అడుగుదాం. నీ సన్నిధి కావాలని రోజు అడుగుదాం. పరిశుద్ధాత్మని మనం రోజును అడుగుదాం. రక్షణానందం కలిగించమని చెప్తాం. ఎప్పుడైనా మీరు చదివినా, ఇక్కడ ఉపదేశం విన్నా, ఎప్పుడైనా వాక్యం దేవుడే గనుక దానికి సమ్మతించే మంచి మనసు రావాలి. అది ఏ విషయమైనా సరే. అట్లాంటి విషయం కొరకు మన కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించండి.